బ్రో రాయన్ మూవీ సో ఇప్పుడే చూసి రావడం జరిగింది. అంటే ఓకే బాగానే ఉంది, బట్ కానీ ఈ అసురన్ను వడచెన్న ఈ లెవెల్ అయితే లేదనమాట. కొంచెం ధనుష్ డైరెక్షన్ కదా ఈ మూవీ వచ్చేసి, కొంచెం వెట్రిమారన్ డైరెక్షన్ స్టైల్ లాగానే ఉంది ఈ మూవీ కూడా. బట్ కానీ వెట్రిమారన్ మూవీలో ఉండే అంత ఇప్పుడు అసురన్ను వడచెన్నైలో ఉండే అంత ఇంటెన్స్ స్క్రీన్ ప్లే, ఆ లెవెల్ స్టోరీ బిల్డింగ్ కానీ ఆ లెవెల్ కంటెంట్ కానీ అంత లేదు. బట్ ఓకే బాగానే ఉంది. యాక్టింగ్ డైరెక్షన్ రెండింటి మీద ఫోకస్ చేయలేకపోయారు. అట్లా అలా ఏం లేదు, ఇంకా డైరెక్షన్ బాగానే ఉంది కానీ ఇంకొంచెం స్క్రీన్ ప్లే ఇంకా చాలా బెటర్గా తీసినట్టే బాగుండేది. బట్ ధనుష్ యాక్టింగ్ కావచ్చు, సందీప్ కిషన్ యాక్టింగ్, ఇంకా కాళిదాస్ జయరామన్ యాక్టింగ్, ముఖ్యంగా వీళ్ళ ముగ్గురి కంటే ధనుష్ చెల్లెలుగా చేసిండే అమ్మాయి తుషార విజయన్, ఆ అమ్మాయి అయితే యాక్టింగ్ ఇరగదీసింది అనమాట. తమిళ అమ్మాయి, దిండుగల్ అమ్మాయి యాక్టింగ్ ఇరగదీసింది. అండ్ సో అది యాక్టింగ్ బాగుంది. హైలైట్ సీన్స్ అంటే ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ ఎక్సలెంట్గా ఉంటుంది. మళ్ళీ మూవీకే ఎక్సలెంట్ అంటే సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, క్లినిక్లో ఒక ఫైట్ ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ లెవెల్ ఫైట్. ఇట్లాంటి గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ సీరియస్లీ వాళ్ళ సిస్టర్ని చూస్తూ ఉంటే లేడీస్కి ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య వస్తూ ఉన్నాయి లేడీస్కి మంచి పవర్ఫుల్ క్యారెక్టర్స్ అంతా కూడా. దీంట్లో కూడా వాళ్ళ చెల్లెలకి మంచి పవర్ఫుల్ క్యారెక్టర్. అంటే ఈ మూవీలో హీరోయిన్ అనేది లేదు, ఏదో సందీప్ కిషన్కి అపర్ణ ఉంది కానీ హీరోయిన్ అనేది లేదు. కానీ హీరోయిన్ డెఫినెట్లీ ధనుష్ వాళ్ళ చెల్లెలే ఈ మూవీకి హీరోయిన్ అని. వేరే వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింటే బాగుంటుంది అనుకోవచ్చు. అలా ఏం లేదు, కాకపోతే ఇది కొంచెం ధనుష్ స్టైల్లో ఉందన్నమాట. నేను ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాను. మనకేంటంటే మూవీ చూసేటప్పుడు అక్కడక్కడ అరే ఇంకొంచెం బెటర్గా పెట్టిండొచ్చు కదా, ఏదో జస్ట్ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఒక 3-4 ఉంటుందంటే, ఇంటర్వెల్ ముందర సీను, సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీన్లు ఉంటుంది. ఇంకా చాలా బెటర్గా పెట్టిండొచ్చు కదా. ఇప్పుడు మనకు వడ చెన్నై కావచ్చు, అసురన్ కావచ్చు, చూసేటప్పుడు ఏ లెవెల్ ఇంటెన్స్గా మనం చూస్తామో అది కొంచెం మిస్ అయిందనమాట. బట్ కానీ ఓవరాల్గా మూవీ నాకు అబవ్ ఎవరేజ్ అనే నాకు అనిపించింది. ఏదో